హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి యాటిట్యూడ్ అనే టెంప్లెట్ తీసుకొచ్చాను. ఈ టెంప్లెట్ యూజ్ చేసి మీరు మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఇందులో 2 ఫొటోస్ పెట్టుకోవచ్చు. మీరు తమ్మునైలో ఏ విధంగా చూసారో అదే విధంగా మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని, మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. అయితే మీకు ప్రీవియస్ పాత వీడియో లాగైతే టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ ఇవ్వలేదు. అఫీషియల్ వీడియో వానర్ డౌన్లోడ్ లింక్ ఇస్తున్నాను. అదే టెంప్లెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకుంటారని, టెంప్లెట్ ఎలా డౌన్లోడ్ చేయాలని ఒక లింక్ ఇస్తున్నాను. ఆ వీడియో చూస్తే ఈ టెంప్లెట్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలో అర్థమవుతుంది. ఆ వీడియో చూసి వచ్చి ఈ టెంప్లెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ డెమో చూపిస్తాను. డెమో నచ్చితే మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. అంతకంటే ముందు ఫస్ట్ డెమో చూడండి. సో చూశారు కదా, ఈ సాంగ్ మొత్తం నేను ప్లే చేయకూడదు. ఇదే వీడియోకి మంచి టిక్ టాక్ సాంగ్ పెట్టాను, అంటే ఇదే సాంగ్ టిక్ టాక్లో పెట్టాను. సో 30 సెకండ్స్ వాట్సాప్ వీడియోతో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడాలని డిస్క్రిప్షన్లో టిక్ టాక్ లింక్ అని ఇస్తాను. అక్కడ నుంచి ఒకసారి టిక్ టాక్ని కానీ విజిట్ చేస్తుంటే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు ఒకరోజు ముందే వస్తుంది. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీ దగ్గర కైన్మాస్టర్ ప్రో వెర్షన్ లేకపోతే డిస్క్రిప్షన్లో ప్రో వెర్షన్ ఉంది, అప్గ్రేడ్ అవ్వండి. మీకు ప్రో వెర్షన్ సపోర్ట్ చేయకపోతే కైన్మాస్టర్ ప్రోలోనే లైట్ వెర్షన్ ఉంది. సో అది సపోర్ట్ చేసిన అది కూడా ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో 2 లింక్స్ కూడా ఉన్నాయి. సో 1 by 1 ఒకసారి ట్రై చేయండి, మీకైతే పనిచేస్తాయి. ఇప్పుడు కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో టెంప్లెట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మళ్ళీ 3 క్వాలిటీలు అడుగుతుంది. 16:9 ఆస్పెక్ట్ రేషియో ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఉంటుంది. మీడియా పైన ట్యాప్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ ఉంటుంది కదా, సో దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా ఎన్కోడింగ్ వార్నింగ్ వస్తుంది, ఓకే చేయండి. ఇలా ఫస్ట్కి వచ్చేయండి. ఇలా ఫస్ట్కి వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే స్టార్టింగ్లో వీళ్ళ ఛానల్ సంబంధించిన లోగో ఉంటుంది, ఇంట్రో ఉంటుంది. దీన్ని కట్ చేయాల్సి ఉంటుంది. ఇలా కొంచెం ఫార్వర్డ్ చేసుకుంటూ రండి. సో ఇక్కడ కరెక్ట్గా మీకు 1 సెకండ్ దగ్గర పెట్టుకొని కట్ చేసుకోండి. అవసరమైతే 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి, దాన్ని జూమ్ అవుతుంది టైం లైన్ని. సో జూమ్ అయిన తర్వాత మీరు ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా పెట్టేసి దానిపైన టచ్ చేస్తే మనకి ఇక్కడ కత్తెర సింబల్ వస్తుంది. దీన్ని టచ్ చేసి మనకి ఇక్కడ చూడండి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ అని ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్. దీన్ని టచ్ చేయండి. సో డిలీట్ అయిపోతుంది. చూడండి, మనకి డిలీట్ అయిపోయింది కదా. మళ్ళీ లాస్ట్కి రండి. లాస్ట్కి వచ్చేసి దీన్ని కూడా లాస్ట్లో కూడా డిలీట్ చేయండి. లాస్ట్లో కూడా ఇంట్రో వస్తుంది. సో మీరు 30 సెకండ్స్ వరకు పెట్టుకొని కట్ చేయండి. ఇంట్రోతో మనకు సంబంధం లేదు కాబట్టి నేను 30 సెకండ్స్ వరకు టైం లైన్ పెడుతున్నా. సో 30 సెకండ్స్ పెట్టేసి ఇప్పుడు మనం ఏంటంటే ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ అని ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. సో ఇప్పుడు మనకి 30 సెకండ్స్ కరెక్ట్గా కట్ అయిపోయింది కదా. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. సో ఈ 30 సెకండ్స్ వచ్చింది. దీనిపైన టచ్ చేస్తే ఆడియో సింబల్ వస్తుంది. దీన్ని టచ్ చేసి దీని సౌండ్ మొత్తం తగ్గించేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. సో టెంప్లెట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకున్నారో వాళ్ళ ఫోటోని ఒక 2 ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్నాను, చూడండి ఫోటో వచ్చింది కదా. దీన్ని ఇందులో సెట్ చేయండి. ఎట్లా అంటే ఇట్లా ఫోటో సెట్ అవ్వలేదు కదా, ఇలా కిందకు వస్తే మీకు క్రాపింగ్ బటన్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసి క్రాప్ చేసుకుని ఇలా సైడ్కి ఇలా దీంట్లో సెట్ చేయండి. ఇలా క్రాప్ చేసి సెట్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి ఇదే ఫోటో పైన టచ్ చేసి దీన్ని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. చివరి పట్టుకొని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా చేస్తే మీకు టెంప్లెట్ ఎండింగ్ వరకు ఫోటో వస్తుంది. సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది. దీన్ని టచ్ చేసి స్క్రీన్ అనే బటన్ ఉంటుంది. దీన్ని టచ్ చేస్తే ఆ టెంప్లెట్ అయితే దానికి అప్లై అయిపోతుంది. సో చూశారు కదా, ఈ విధంగా అప్లై అయిపోయిన తర్వాత పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. సో అయిపోయింది కదా. మళ్ళీ లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి 2వ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇంకా ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని 2వది సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఫోటో ఏ విధంగా వచ్చింది కదా, దీన్ని ఇందులో డబ్బాలోకి తీసుకొచ్చేసి కిందకు వస్తే క్రాపింగ్ బటన్ ఉంటుంది. దీన్ని క్రాప్ చేసి జాగ్రత్తగా ఇందులో సెట్ చేయండి. ఇలా క్రాప్ చేసి అందులో సెట్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి అదే ఇమేజ్ పైన టచ్ చేసి దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేశారు కదా. ఇలా కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ అనే బటన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. సో ఈ 2 ఫొటోస్ అయితే సెట్ అయిపోయినాయి కదా. లేయర్ పైన ట్యాప్ చేసి టెక్స్ట్ పైన ట్యాప్ చేసి మీరు ఎవరి పేరు అయితే రాయాలనుకున్నారో వాళ్ళ పేరుని అక్కడ టైప్ చేయండి. నేనైతే ఎగ్జాంపుల్గా అక్కడ ఉన్న హీరో పేరు రాస్తున్నా. సో రాసేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేశాను. సో టచ్ చేసి ఇక్కడ పెట్టాను. పెట్టిన తర్వాత డబుల్ ఏ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు చాలా రకాల ఫాంట్స్ వస్తాయి. లాటిన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి.
చేశారు కదా, దీని స్టైల్ మారిపోతుంది. ఇలా కొంచెం అటు ఇటు జరుపుకోండి, పెద్దగా చిన్నగా. సో జరుపుకొని అందులో కరెక్ట్గా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా టచ్ చేసి దీన్ని 30 సెకండ్స్ వరకు, అంటే వాట్సాప్ స్టేటస్ టెంప్లెట్ ఎంతవరకు ఉందో అంతవరకు డ్రాగ్ చేయండి. సో ఇలా డ్రాగ్ చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. సో కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆడియో పైన ట్యాప్ చేసి కిందకు వస్తే ఫోల్డర్స్ అనే బటన్ని టచ్ చేసి మీకు నచ్చిన సాంగ్ని ఏ ఫోల్డర్లో ఉంటే ఆ ఫోల్డర్లో సెలెక్ట్ చేసుకొని ఆ సాంగ్ పైన టచ్ చేస్తే ప్లస్ ఐకాన్ వస్తుంది. ఆ సాంగ్ అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. సో సాంగ్ కూడా వచ్చేసింది. 30 సెకండ్స్ స్టేటస్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ గేర్ ఐకాన్ పైన టచ్ చేస్తే కొన్ని ఆప్షన్లు వస్తాయి. ఇందులో ఆడియో ఫేడ్ అవుట్ అనే దాన్ని టిక్ తీసేస్తే మీకు ఆడియో చివరిలో చాలా బాగా వస్తుంది. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు షేర్ సింబల్ పైన టచ్ చేసి ఇక్కడ మీకు నచ్చిన 1080 720 4Kలో పెట్టుకొని ఈ విధంగా ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.